పదవిలో ఉన్నాను కాబట్టి పద్ధతిగా ఉండాల్సి వస్తుంది, లేదంటేనా నా పవర్ ఏంటో చూపించేవాడినంటూ రజనీకాంత్ రేంజ్లో డైలాగ్స్ పేలుస్తున్నారట ఆ ఎమ్మెల్యే. అది కూడా ఒకసారో రెండుసారో కాదు, చేతికి మైక్ దొరికినప్పుడల్లా పంచి డైలాగ్స్ పేలుస్తూనే ఉన్నారు. అధికార కూటమిలో ఉన్న ఎమ్మెల్యేకు ఎందుకంత ఫ్రస్ట్రేషన్? ఆయన్ని ఇరిటేట్ చేస్తోంది ఎవరు? విలక్షణ రాజకీయాలకు కేరాఫ్గా ఉండే తాడేపల్లిగూడెంలో ఇప్పుడు ప్రతిపక్ష నేతల కంటే అధికారంలో ఉన్న వాళ్లే ఎక్కువగా అసహనానికి గురవుతున్నారట. గతంలో కంటే ఎక్కువ అభివృద్ధి చేస్తున్నా, అవినీతికి దూరంగా ఉంటున్నా నాకే ఎందుకిలా అంటూ నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఫ్రస్ట్రేట్ అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇటీవల ఎక్కడ మీటింగ్ జరిగినా ఆయన ఒకటే డైలాగ్ చెప్తున్నారట. పదవిలో ఉన్నాను కాబట్టి సర్దుకుపోతున్నాను, అదే పాత మనిషి ఉండి ఉంటే ఈ పాటికి ఒక్కొక్కళ్ళు అంతు తేల్చేవాడినంటూ స్పీకర్లు అదిరేలా స్పీచ్ ఇస్తున్నారు. ఇదంతా చూస్తున్న వాళ్లు సార్ బొలిశెట్టి భాష అంటూ చమత్కరించుకుంటున్నారు. అది వేరే సంగతి. కానీ ఆయన బాధేంటో గమనిస్తే మాత్రం అదంతా కూటమిలో కోల్డ్ వార్ ప్రభావమేనని అంటున్నారు పరిశీలకులు. పెద్దలు సర్దుకుపోమ్మని పదే పదే చెబుతున్నా తాడేపల్లిగూడెం జనసేన టీడీపీ మధ్య మాత్రం కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయట. 2024 ఎన్నికల్లో గూడెం నియోజకవర్గంలో జెండా ఎగిరేసింది జనసేన. బొలిశెట్టి శ్రీనివాస్ ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ లోకల్ టీడీపీ నేతలు మాత్రం అస్సలు లెక్క చేయలేదట. ఎవరైతే మాకేంటి అన్నట్లుగా ఉన్నారన్నది లోకల్ టాక్. ఈసారికి గ్లాస్ అయితే కావచ్చు కానీ మళ్లీ వచ్చేది మాత్రం సైకిలేనంటూ నియోజకవర్గం మొత్తం తమకేసి చెబుతున్నారు టీడీపీ నాయకులు. ఆ మాట బొలిశెట్టి చెవిన పడ్డా అలా ప్రచారం చేస్తోంది ఎవరో తెలిసినా కూడా వాళ్ల మీద నోరు మెదపలేని పరిస్థితి అయింది. ఏదన్నా గట్టిగా అంటే వెంటనే జనసేన అధిష్టానం పిలిచి సర్దుకుపోమ్మని చెప్పడంతో నోరు తెరవలేకపోతున్నారట బొలిశెట్టి. దీంతో ఎందుకొచ్చిన గొడవనుకుని ఆయన ఎంతగా సర్దుకుపోతున్నా టీడీపీ నేతలు మాత్రం రెచ్చిపోతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే శ్రీనివాస్ కు తలనొప్పులు పెరుగుతున్నాయంటున్నారు. ఎమ్మెల్యేగా తానే ఉన్నా పెత్తనం చెయ్యాలనుకునే నేతలు టీడీపీలో పెరిగిపోవడంతో వాళ్ల మీద ఉన్న అసహనాన్ని ప్రతి మీటింగ్లోనూ బయటపెడుతున్నారట. తన మాట తీరు, వ్యవహార శైలితో బొలిశెట్టి శ్రీనివాస్ రాష్ట్ర స్థాయిలో ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకుంటున్నా సొంత నియోజకవర్గంలో మాత్రం టీడీపీ నేతల తీరుతో విసిగిపోతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే కార్యక్రమాలకు పోటీగా టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అధికారులతో సమీక్షలు నిర్వహించడం, పాలనాపరమైన అంశాల్లో వేలు పెట్టడమే కాదు, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తనకే సీటిస్తారని, కాబోయే ఎమ్మెల్యేని నేనేనని ప్రచారం చేసుకోవడంతో బొలిశెట్టికి మండిపోతున్నట్లు తెలిసింది. పైగా ఇటీవల బాబ్జీకి ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్ గా నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడంతో గూడెంలో జనసేనకు తలపోటు ఎక్కువైందంటున్నారు గ్లాస్ పార్టీ నేతలు. ఇప్పటి నుంచే తన మాట వింటే భవిష్యత్తు బాగుంటుంది, లేదంటే రేపు తాను గెలిచిన తర్వాత జరిగేది జరక్క మానదంటూ వలవల స్వీట్ వార్నింగ్స్ ఇవ్వడంతో అధికారులకు సైతం ఏం చెయ్యాలో పాలుపోవడం లేదట. ఈ వార్కు చెక్ పెట్టేందుకు గతంలోని సమన్వయ కమిటీ కొన్ని సూచనలు చేసింది. కానీ క్షేత్రస్థాయికొచ్చేసరికి సీన్ మాత్రం రివర్స్ లో ఉంటోందని సమాచారం. ఎమ్మెల్యేగా బొలిశెట్టి శ్రీనివాస్ తన పని తాను చేసుకుని పోతున్నా టీడీపీ ఇన్ఛార్జ్ నుంచి సహకారం అందకపోవడంతో సతమతం అవుతున్నట్లు చెబుతున్నారు. కలిసి పనిచేయమంటే తన పదవిని పవర్ని లాక్కోవడం కాదని బొలిశెట్టి సన్నిహితుల దగ్గర అంటున్నట్లు తెలిసింది. తన ఒక్కడి పరిస్థితే ఇలా లేదని, దాదాపుగా జనసేన ఎమ్మెల్యేలందరిది సేమ్ సీన్ అని మైకు దొరికినప్పుడల్లా 6 రాగం అందుకుంటున్నారట తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు.